ఈ మేమందరము పిక్నిక్ లాగా ఇట్లా బయటకు వెళ్దాం అనుకున్నామండి. వెళ్తున్నాము. ఎటు వెళ్తున్నామంటే హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం చూద్దామని వెళ్తున్నాము. ఇందులో ఈ చిచ్చెరపిడిగి ఉంది చూడండి, ఎంత అల్లరి చేస్తుందో. అయితే మార్నింగ్ 4 o'clockకే బయలుదేరాము. చాలా దూరం కూడా ఉంటుంది కదా మన దగ్గర నుండి. ఆర్కేపీ నుండి మనం వెహికల్లో వెళ్ళాము. మొత్తం అడవి ప్రాంతమే. ములుగు డిస్టిక్ మల్లూరు గ్రామంలో ఈ హేమాచల లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఉంటుంది. స్వామివారు అక్కడ స్వయంభూగా వెలిసాడంట. ఆ క్షేత్రం అయితే చాలా చాలా బాగుంది. చూపిస్తాను మీకు ముందు. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ చిచ్చరపుడుగు చేసే అల్లరి చూస్తుంటే మా పిల్లలు కూడా చిన్నప్పుడు ఎలా అల్లరి చేశారు ఇవన్నీ గుర్తొస్తున్నాయండి. కొంతమంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారు, మిగతా అందరం పెద్దవాళ్ళమే. కానీ హ్యాపీగా అయితే జర్నీ సాగిందండి. మొత్తానికైతే టెంపుల్కి వచ్చాము. ద్వైత అమ్మవారు. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ముందే ఈ అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఉంటుంది. ఈ అమ్మవారు గుట్ట ద్వైత అంట. ఇక్కడ మున్న క్షేత్రానికి కొంచెం రక్షణ వ్యవస్థ, స్వామివారి అక్క అంట. రక్షణ వ్యవస్థ అంతా తినే చూసుకుంటదంట. కాబట్టి ఇంకా ఈమెను దర్శనం చేసుకున్నాము. మెడలో నిమ్మకాయలు ఉన్నాయి చూడండి. ఆ నిమ్మకాయలు కూడా మనకి ఏదో మంత్రం చేసి ఇస్తాడు. అది తీసుకొచ్చి మన ఇంటికి కట్టుకుంటే అది దిష్టి దోషాలు, నరదిష్టి అలాంటివి ఏమన్నా ఉంటే పోతాయంట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళినప్పుడు తెచ్చుకొని ట్రై చేయండి. మనం కూడా బ్రదర్స్ బాగుండాలని ఎలా కోరుకుంటామో ఈ అమ్మవారైతే ఏకంగా తమ్ముడు దగ్గరే ఉండి రక్షణ వ్యవస్థ చూస్తుందంట. ఇంకా ఈ క్షేత్రం దగ్గరికి వచ్చేసామండి. గుడి దగ్గరికి వచ్చాము. అయితే అమ్మవారి దగ్గర నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ వస్తే స్వామివారి మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది. ఒకటే వే ఉంటుంది. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ రైట్ సైడ్ ఉంది చూడండి, అది అన్నసత్రం ఉంటుంది. అక్కడ డైలీ మధ్యాహ్నం 12 తర్వాత భోజనాలు పెడతారు. ఇక్కడైతే కోతులు చాలా ఉన్నాయండి. మీరు ఒకవేళ వస్తే జాగ్రత్త. ఎంత కోతులు, చేతులు ఏమన్నా ఉన్నా లాక్కుంటున్నాయి. తిరుపతిలో ఎలా నామాలు పెడతారో ఇక్కడ కూడా అలాగే మొక్కుకున్న వాళ్ళు నామాలు పెడతారు. ఇంకా మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి గరుడ స్వామి ఇంకా మెయిన్ ఎంట్రన్స్లో ఉన్నారు. ఇంకా వీళ్ళని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళాలి. లోపల టెంపుల్కి రైట్ సైడ్ పెద్ద కోనేరు ఉందండి. కానీ కోనేరులో వాటర్ అయితే కొంచెమే ఉంది వాటరు. కాకపోతే పెద్ద కోనేరు అయితే ఉంది. పెద్ద మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్ల పైన అయితే కోతులు విపరీతంగా ఉన్నాయి. మండపం చూసారా? ఈ మండపంలో కళ్యాణం అవుతుంది. సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతాయి. క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు అంట. అలా ఎత్తులో స్వామి గుడి ఉండడం వల్ల ధ్వజస్తంభం కూడా చాలా పెద్దగా, ఎంతో పొడవుగా ఉంది. ఇంకా గుట్ట పైకి ఉండడం వల్ల స్టెప్స్ అయితే చాలా మోకాళ్ళ పర్వతం తిరుపతిలో ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. కాకపోతే ఎక్కువైతే ఏం స్టెప్స్ లేవు. ఒక 70 వరకు ఉంటాయి అనుకుంటా. మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ లోపల కొంచెం చీకటిగా ఉంటుంది. ఒక దగ్గర ఒక గుహలాగా ఉంది. ఆ గుహ లోపల నుండి పైకి మళ్ళీ స్టెప్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి. వెళ్తే స్వామివారి టెంపుల్ వచ్చేసింది. చాలా మంది ఉన్నారు. మేము వెళ్ళిన రోజు పౌర్ణమి అందులో ఆదివారము, దానివల్ల ఎక్కువ మంది భక్తులు ఉన్నారు. ఆదివారము తిల తైలము అభిషేకం చేస్తారంట. ఇక ప్రత్యేకము అదే అభిషేకము, తిల తైలము అభిషేకము ప్రత్యేకము. ఇంకా ఈ టెంపుల్లో స్వామివారి దశావతారాలు కూడా ఉన్నాయి. చాలా మంది భక్తులు వచ్చారు. వీళ్ళంతా స్పెషల్ దర్శనం అన్నమాట. 1116 టికెట్ తీసుకుంటే అలా ముందు కూర్చొని ఇస్తారు. వారు స్వయంభూగా వెలిసిన స్వామి అవడం వల్ల ఇక్కడ చాలా పవర్ఫుల్ శక్తులు ఉన్నాయని ప్రజల నమ్మకము. మీ వారి నాభికి పక్కన గుణపం గుచ్చుకుందంట. ఆ గుణపం గుచ్చుకున్న ప్లేస్ నుండి స్వామికి ఒక ద్రవం వస్తుందంట. అందులో చందనము, పసుపు పెట్టి ఆ హోల్ దగ్గర పెడితే తెల్లవారేసరికి అక్కడ మొత్తం అది తడిసి ముద్దయిపోతుందంట. అది పిల్లలు లేని దంపతులకి ప్రసాదంగా ఇస్తారంట. ప్రసాదంని పిల్లలు లేని దంపతులు తీసుకుంటే, స్వీకరిస్తే వాటర్లో కలుపుకొని తాగిన తర్వాత వాళ్లకు పిల్లలు పుట్టిన చరిత్ర ఉందంట. అలాగే ఇంకా ప్రత్యేకం ఏంటంటే ఇక్కడ స్వామివారి శరీరము మానవ శరీరం లాగా మెత్తగా ఉంటుందంట. శరీరం పైన రోమాలు కూడా ఉంటాయంట. ఇంకా ప్రసాదంని బిజినెస్ డెవలప్మెంట్ కోసము, ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు, ఇంకా ఆరోగ్యం పరిస్థితులు బాగా లేని వాళ్ళు, శరీరం ఎంత క్షీణించినా ఈ ప్రసాదంని స్వీకరిస్తే
సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారంట. ఈ స్వయంభూగా వెలిసిన స్వామి వారు కొండ కోనల్లో గుట్ట పైన మొత్తం వనమూలికలతో ఉన్న వృక్షాలతోని నిండి ఉంటాడు ఇక్కడ స్వామి. ఎంత మహిమాన్వితమైన క్షేత్రం, చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది. టెంపుల్లో ఎంతమంది భక్తులు ఉన్నా కూడా ప్రశాంతంగానే అనిపించింది. మీ వారి క్షేత్రము అర్ధచంద్రాకారంలో ఉంటుందంట, అందుకే హేమాచల లక్ష్మీ నరసింహస్వామి అని పేరు పెట్టారంట. పురాతనమైన క్షేత్రం అవడం వల్ల ఇక్కడ మునులు ఋషులు తపస్సులు చేసుకునేవారంట. ఇక్కడ సత్యనారాయణ స్వామి, ఆదిలక్ష్మి, సెంచులక్ష్మి టెంపుల్స్ కూడా ఉంటాయి. పైన పెద్ద గుట్ట పైన స్వామివారు స్వయంభూగా వెలిసాడు. కిందకి చాలా పైనుండి చూస్తే ఎంతో కిందికి చూసినట్టుగా అనిపిస్తుంది మనకి. పక్కల పెద్ద పెద్ద వృక్షాలతో ఎంతో ఔషధ గుణాలున్న ఔషధ మొక్కలు, చెట్లు, వృక్షాలు ఉంటాయి. ఇది స్వామివారి టెంపుల్. ఇంకా స్వామివారి టెంపుల్ పక్కన చింతామణి జలధార ఉంటుంది. అటు వెళ్ళడానికి దారి మొత్తం పచ్చని వనంతో ఎంతో చక్కగా ఉంటుంది. చూడ్డానికి అసలు పెద్ద అడవుల నుండి నడుస్తున్నామా అనే డౌట్ వస్తుంది మనకి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ జలాంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని చింతామణి జలధారలోకి వెళ్తున్నాము. చూడండి, ఈ దార ఎక్కడి నుండి వస్తుందో ఎంతో మంది సైంటిస్టులు వచ్చి చూసారంట. ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తుందో అన్న విషయం కనిపెట్టలేదంట. మామూలుగా అయితే ఇక్కడ ప్రజలంతా స్వామి వారి పాదాల నుండి వస్తుంది అని నమ్మకం. తీసుకెళ్ళి రాగి చెంబులో పోసుకొని 108 రోజులు పరిగడుపునే తాగితే ఎలాంటి మొండి జబ్బు, ఎలాంటి రోగమైనా నయమవుతుందంట. ఈ క్షేత్రాన్ని రాణి రుద్రమాదేవి దర్శించడానికి వచ్చిందంట. వచ్చినప్పుడు ఈ జలధార దగ్గరకు వచ్చి ఇక్కడ వాటర్ తాగేసి చింతామణి జలధార అని నామకరణం చేసిందంట. 365 రోజులు వాటర్ వస్తూనే ఉంటుందంట. ఎండలు కానీ ఏమైనా కానీ అసలు ఎప్పుడు వాటర్ వస్తూనే ఉంటుందంట. అందుకే ఇక్కడ ఈ వాటరు అత్యంత పవిత్రమైనవి, ప్లస్ ఔషధ గుణాలు, ఎంతో ఔషధ గుణాలు ఉన్న దివ్యమైన జలాలని నమ్ముతున్నారు. మేమైతే అందరం చక్కగా మొహాలు కడుక్కున్నాము, వాటర్ తాగాము. మీరు వెళ్ళినప్పుడు చక్కగా ఈ వాటర్ తాగండి. కొందరైతే పెద్ద పెద్ద టిన్నులల్లో, పెద్ద పెద్ద క్యాన్లలో వాటర్ తీసుకెళ్తున్నారు. మేము కూడా కొంచెం చిన్న చిన్న బాటిళ్లలో తెచ్చుకున్నాము. లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము ఎంత స్వయంభూగా వెలిసిందో ఈ వాటర్ కూడా అంతే స్వయంభూగా ప్రత్యేకము. ఎంతో దివ్యౌషధాలతో కూడుకున్న నీరు ఇవి. అలాగే చెంచులక్ష్మి జలధార కూడా కొంచెం దూరంగా వెళ్తే చెంచులక్ష్మి జలధార కూడా ఉంటుంది. చెంచులక్ష్మి జలధార కూడా దివ్యౌషధాల గని. అది నీరు తాగిన వారు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతున్నారంట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి తీసుకెళ్ళి ఆ వాటర్ తాగి ఆరోగ్యవంతులు కావచ్చు. ఈవినింగ్ 5 అయిందంటే ఇంకా టెంపుల్ క్లోజ్ చేస్తారు, దర్శనం ఉండదు. ఈ లోపే దర్శనం చేసుకోవాలి. అయ్యవారు వాళ్ళు కూడా వెళ్ళిపోతారు, అసలు ఎవరు ఉండరంట టెంపుల్లో. అందుకని ఎవరన్నా వద్దామనుకున్న వాళ్ళు ఈ లోపే ప్లాన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.